దైవ మర్మములు. సహోదరుడు భక్త్ సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 21. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మత్తయి 5వ అధ్యాయమందు మనం చూచినది ఏమనగా, మనలను స్వచ్ఛమైన ఉప్పుగా తయారు చేయటంలో వివిధమైన కార్యములు జరగవలను. 4వ విషయం ఏమనగా, 6వ వచనమందు నీతి కొరకు ఆకలి దప్పులు అని ప్రభు చెప్తున్నాడు. అనేక మంది దేవుని వెతుకుచున్నామని చెప్పుదురు కానీ అది వాస్తవం కాదు. తమ కొరకు ఏదో వెతుకుచున్నారు. వారు కీర్తి పొందుటకు ఎన్నో గొప్ప శ్రమలు పడి త్యాగములు చేయుటకు సిద్ధపడుదురు. హెబ్రీ 5:12, 13, 14 వచనములను బట్టి చూడగా, అనేక మంది విశ్వాసులు సంవత్సరముల కొలది ఆత్మీయముగా పసిబిడ్డల వలె ఉన్నారు. అటివారిని నీవు కూడా చూడగలవు. ఇటివారు కష్టములు, శ్రమలు, బాధలు, దుఃఖములు వచ్చినప్పుడే ప్రార్థన చేదురు. అనేక పాఠశాల, కళాశాల విద్యార్థులు కూడా ఇటివారే. పరీక్షలు జరుగునప్పుడు, ఓ ప్రభువా నన్ను కృతార్థుని చేయుము, కృతార్థునైతే నీకు 5 రూపాయలు ఇచ్చేదను, తప్పిపోతే మట్టుకు 2 నెలల వరకు ఏ కూడికకు వెళ్ళను. ఏదో అవసరము, ఆరోగ్యము లేక మరి వేరే దాని కొరకు ప్రార్థన చేదురు. దేవుడు ఏ నీతిని గురించి బోధించుతున్నాడో దాని కొరకు ఆకలి దప్పులు గలవారు బహు కొద్దిమందే. మన క్రైస్తవ జీవిత ప్రారంభంలో ఏవేవో కోరుదుము. సూచనలు, అద్భుతములు కావాలని కొందరు. ఏదో ఒక దివ్య కాంతి నా గదిలో కనబడినేలా నేను చాలా ధన్యుడనవుదునని నేను తలంచుతూ ఉంటిని. ప్రభువా నా గదిలోనికి ఒక దివ్య వెలుగును పంపుము అని ప్రార్థన చేస్తుని. ప్రతి రాత్రి అట్టి వెలుగును చూచినేలా నాకు మరింత శక్తి కలుగునని నా భ్రమ. దాని కొరకే గంటల కొలది ఇట్లు ప్రార్థన చేయుచుంటిని. ఒక రాత్రి ఇట్లు ప్రార్థించుండగా మందకాంతితో ఒక వెలుగు నా గదిలో పడెను. ఆ కాంతిని అధికము చేయమని ప్రార్థించి కళ్ళు తెరవగా అది ఎక్కువైనట్లే కనబడెను. మరింత తేజోవంతముగా చేసి నా గదంతయు ప్రకాశించినట్లు గావించు ప్రభువా అని తిరిగి ప్రార్థించి కొంతసేపు అయిన పిమ్మట నా కిటికీ తెరిచి తిని, నా గదిలో పడిన వెలుగు వెన్నెల కానీ మరి ఏ యొక్క దివ్య వెలుగు కాదు. ప్రైజ్ ది లార్డ్.